Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అంటే మన ఓన్ నాలెడ్జ్ కాకుండా ఎవరైనా గైడర్ త్రూ, లేకపోతే స్టాక్ గైడర్ ఉంటారు కదా, వాళ్ళ త్రూ వెళ్ళమని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక గైడర్ అవసరమా, ఫైనాన్షియల్ ప్లానర్ అవసరమా, అవసరం ఏంటి, అండ్ వాళ్ళ త్రూ వెళ్తే ఎలాంటి రిటర్న్స్ కానీ మనకి గైడ్ చేసే అవకాశం ఉంటుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనకి దొరకని కంటెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. నేను సర్చ్ చేసుకుంటాను, ఎందులో అయితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందో, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయని అందులో పెట్టేసుకుంటాను. అవసరం ఏంటి ఫైనాన్షియల్ ప్లానర్ని దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సజెషన్ తీసుకోవడం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో మీ దగ్గరకు వస్తే బెనిఫిట్ ఏముంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి? జనరల్గా యాక్చువల్గా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే ముందట మన దగ్గర కొంతమంది ఫ్యామిలీ డాక్టర్ అని, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన లాయర్ అని, ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా. సో నిజానికి ఫ్యామిలీ డాక్టర్ యొక్క అవసరం ఏంటి అంటే, ఎన్నిసార్లు మనకు అవసరం పడతాడు ఒక ఫ్యామిలీ డాక్టర్? నిజానికి వెరీ రేర్గా, ఫ్యామిలీలో ఏంటంటే వెరీ రేర్గా మనం సిక్ అవుతాం. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటాం. అలాగే మన జ్యోతిష్యుడు కూడా ఉంటాడు ఫ్యామిలీకి. సో మనం ఏంటంటే కావాల్సినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే శుభకార్యాలప్పుడు డౌట్ అడుగుతాం. నిజానికి వాటన్నిటి యొక్క అవసరం అనేది తక్కువ ఉంటుంది, కానీ మీరు ఏ పని చేసినా అది మనీతో ముడిపడి ఉంటుంది. మీరు ఏ పనైనా చేయండి, అది మీరు విహారయాత్ర చేస్తారా, లేకపోతే పెట్టుబడులు పెడతారా, ఖర్చు చేస్తారా, పిల్లల్ని చదివిస్తారా, ఏదైనా సరే ఈరోజు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారంటే దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ మనీ. అలాంటప్పుడు దానికి ఫైనాన్షియల్ ప్లానర్ ఉండాలి డెఫినెట్గా. అంటే ఇది ఓన్లీ పెట్టుబడులకే కాదు, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి, మీరు తీసుకున్న ప్రతి లోన్కి. సో ఫైనాన్షియల్ గైడెన్స్ కానీ మీరు తీసుకున్నట్టయితే పెద్ద పెద్ద మిస్టేక్స్ కాకుండా మీరు కాపాడుకోవచ్చు మీ ఫైనాన్షియల్ కెరీర్ని అనేది. ఈ రోజుల్లో చాలామంది మీరు చూసుకున్నట్టయితే బయట న్యూస్లో బెట్టింగ్ యాప్స్లో కానీ, లేదంటే చాలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ యాప్స్లు, పాంజీ స్కీమ్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం ఏమంటారు? సొంత నిర్ణయాలు. సో సొంత నిర్ణయాలు ఏంటంటే, అప్పుడప్పుడు మనం చదువుకున్నాం, మనం పీజీలు చేసాము, పిహెచ్డీలు చేసాము, బట్ మన నాలెడ్జ్ వేరు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది వేరు. ఇప్పుడు ఒక డాక్టర్ వర్క్ మాత్రమే చేయగలుగుతాడు, లాయర్ పని చేయలేడు. లాయర్ వర్క్ చేయగలుగుతాడు, డాక్టర్ పని చేయలేడు. వాళ్ళిద్దరు కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఓన్గా వాళ్ళు కూడా చేసుకోలేరు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మనం తలనొప్పి వేస్తే ఏం చేస్తాము? దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటాం. కానీ బ్రెయిన్ సర్జరీ చేయాలంటే డెఫినెట్గా డాక్టర్ అవసరం పడతాడు. అప్పుడు అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్, హై లెవెల్లో మనం పెట్టుబడి ప్లాన్ చేస్తాము, ఇంకా మన లైఫ్లో అది ఒక పార్ట్ అవుతుంది, దానివల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం మీకు ఒక అడ్వైజర్ అవసరం. నేనేదో 10,000 20,000 ఎస్ఐపి చేస్తాను, దాంతో నా లైఫ్ ఏం చేంజ్ కాదు అనుకున్నప్పుడు మీకు అనవసరం ఫైనాన్షియల్ అడ్వైజర్. బట్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, ఎస్పెషల్లీ మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఇది కొత్త టాపిక్. ఆల్రెడీ మనకు తెలియని రూట్ ఇదంతా కూడా. ఇప్పుడు మనకు తెలిసిన రూట్ ఉంది అని అంటే మనం ఓన్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మీరు విహారయాత్రకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్లేస్ మీరు విజిట్ చేస్తున్నప్పుడు కానీ, అంతా తెలిసిన రూట్ అయితే మీరు ఓన్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. తెలియని రూట్ వెళ్ళిపోయినప్పుడు మనకు డెఫినెట్లీ డ్రైవర్ అనేది ఉండాలి. సో అలాంటిదే ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క వర్క్. అయితే ఎస్పెషల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మార్కెట్ గురించి సెర్చ్ చేస్తున్నాం, ఫండ్స్ యొక్క రిటర్న్ ఏంటి అని సెర్చ్ చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ చూస్తున్నాం, గోల్డ్ చూస్తున్నాం, కానీ మన రిక్వైర్మెంట్ ఏందనేది మనకు తెలియదు. మన రిక్వైర్మెంట్కు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ మనకు ఎంత రిటర్న్ అనేది ఇస్తుంది, దానివల్ల మన లైఫ్లో వచ్చే చేంజ్ అనేది మనకు తెలియదు. దీన్ని అనలైజ్ చేయాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర ఈ టూల్స్ అనేవి ఉంటాయి. తను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్మెంట్ కార్పస్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ రిటైర్మెంట్ కార్పస్కి నిజానికి మీ జీవితానికి ఉండే అవసరం ఏంటి? ఈరోజు మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఓ 10 సంవత్సరాల తర్వాత మీ రిటైర్మెంట్ ఉంటే అప్పుడు వచ్చే మీ ఖర్చులు ఏంటి, దానికి మనకు ఎంత రిటైర్మెంట్ కిట్ అనేది అవసరం పడుతుంది. సో దానికి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో పోర్షన్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ఫస్ట్ క్లారిటీ తీస్తారు. రెండవది మనకున్న ఎగ్జైట్మెంట్ని తగ్గిస్తారు. ఎగ్జైట్మెంట్ అంటే ఏంది? ఈరోజు బిఫోర్ 5 years కోవిడ్ తర్వాత ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మార్కెట్లో ఉన్న నెగిటివ్ రిటర్న్ చూడలేదు.
సో అందరి ఉద్దేశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ 30% కూడా రిటర్న్ ఇస్తుంది, మ్యూచువల్ ఫండ్ లో 40% రిటర్న్ ఇస్తుంది, 80% రిటర్న్ ఇచ్చిన నిజంగా ఇచ్చినాయి, నిజంగా 100% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి, 100% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి, కానీ అది స్టాండర్డ్ కాదు. -20% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి, అది స్టాండర్డ్ కాదు. కార్పొరేట్ ఎర్నింగ్ అనేది 15 to 20% ఉంటుంది. ఆ 15 to 20%లోనే మ్యూచువల్ ఫండ్ రిటర్న్ అనేది ఉంటుంది. సో ఇది మనకు కళ్ళగట్టినట్టు చెప్పాలంటే మాత్రం ఇప్పుడు మీరు హిస్టరీ మొత్తం చదవాలి. మీరు హిస్టరీ మొత్తం చదవాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర ఉంటే మీకు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లోపల ఆ నాలెడ్జ్ అంతా కూడా వచ్చేస్తుంది. సార్ మీకు ఇంతకుముందు 15 yearsలో లార్జ్ క్యాప్ ఇచ్చిన రిటర్న్ ఇది, మిడ్ క్యాప్ ఇచ్చిన రిటర్న్ ఇది, స్మాల్ క్యాప్ ఇచ్చిన రిటర్న్ ఇది, మల్టీ క్యాప్ ఇచ్చిన రిటర్న్ ఇది, మల్టీ అసెట్ ఇచ్చిన రిటర్న్ ఇది అనేది మీ కళ్ళ ముందు చూపిస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, అందులో అదే కాకుండా మీరు ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, మరి కాంపౌండ్ రిటర్న్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, యూనిట్ కాస్ట్ యావరేజింగ్ ఏంటి, వీటన్నిటి మీరు సొంతంగా నేర్చుకోవాలి అనుకుంటే మీకు సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వస్తే వీటన్నిటిపైన క్లారిటీ వస్తుంది. దీనితో పాటుగా ఫండ్ సెలక్షన్ లో కూడా మీకు యూజ్ అవుతారు. ఫండ్ మేనేజర్ ఏంటంటే మన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో ఈ ఫండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా కస్టమర్ టు కస్టమర్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ పాత్ర అనేది డెఫినెట్ గా ఫండ్ సెలక్షన్ లో ఉంటుంది, మీ గోల్ ఐడెంటిఫికేషన్ లో ఉంటుంది, మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీలో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా 60 years ఉన్న వ్యక్తి మార్కెట్లో ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తున్నాడు, హైయెస్ట్ టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అని కొట్టగానే ఏమొస్తాయి, మైక్రో క్యాప్లో స్మాల్ క్యాప్లో ఫండ్స్ పైన కనబడతాయి. మరి 60 years ఉన్న వ్యక్తి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, తను రిస్క్ తీసుకుని మళ్ళీ మార్కెట్ రీబౌన్స్ అయ్యేంత టైం తన దగ్గర లేదు. అలాంటప్పుడు ఏమేస్తాడు, తను ఇన్వెస్ట్మెంట్ను ఎగ్జిట్ అయిపోతాడు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే, నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొత్త తినే వాళ్ళకి మీరు పుల్లటి పెరుగు పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఇంకా జీవితంలో వాళ్ళు పెరుగు తిన్నారు. అలాగే కొత్త ఇన్వెస్టర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ముందే ఆ 1 year 2 yearలో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గానీ అయ్యారనుకోండి, ఇంకా లైఫ్లో ఈక్విటీకి రారు. ఈక్విటీకి రాకుండా అందులో ఉన్న అసలైన లాభాలను తీసుకునే ఛాన్స్ అనేది కోల్పోతాం మనం. కాబట్టి అలాంటి మిస్టేక్స్ కాకుండా ఉండాలి, మనకు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ జరగాలి అండ్ ప్రాపర్ ఫండ్స్లో ఉండాలంటే మాత్రం ఫైనాన్షియల్ అడ్వైజర్ డెఫినెట్గా అవసరం పడతారు మీకు. ఎస్. ఓకే. అండ్ మన ఎవరి దగ్గరైనా కొంచెం తక్కువ అమౌంట్ ఉండొచ్చు, కొంతమంది చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకోవచ్చు. వీళ్ళిద్దరికి ఈక్వల్గా సరిపోయేది అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ఒక ప్లాను, వీళ్ళకి ఒక ప్లాను, అండ్ ఎంత డబ్బులు ఉన్నా కానీ ఒక సెక్యూరిటీ, లైక్ ఏదో యూట్యూబ్లో చూసో లేకపోతే ఇవాళ ఏంటి అనేది చూసేసి పెట్టినా కానీ అక్కడ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ త్రూ వెళ్తే కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. అంతే, ప్రతి ఒక్కరి లైఫ్ అనేది డిఫరెంట్ అండి. ఇప్పుడు ఒక 20,000 సంపాదించే వ్యక్తి రఫ్గా 10,000 లేదా 8,000 రూపాయలు ఆయన లైఫ్ గడిచిపోతుంది. లోన్స్ కానీ అట్లాంటివి ఏం లేకపోతే ఒక 10,000 అడ్జస్ట్ అయ్యే తన నార్మల్ రెంట్ హౌస్లో ఉంటాడు. ఆ పిల్లలకు కూడా తనకు తగిన స్కూల్లో తీసేసుకుంటాడు, అంటే అడ్మిషన్ అనేది తీసేసుకుంటాడు. సో తన ప్లానింగ్ ఏంటంటే తను 30% సేవ్ చేయమని చెప్పాము మేము. ఎప్పుడైనా సరే మన ఇన్కంలో 30% సేవింగ్ చేస్తానంటే మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ 30% ఉంటాయి. ఒక 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి 30,000 అనే ఖర్చులు ఉంటాయి. ఆ 30,000 మీరు ఈరోజు సేవ్ చేయగలిగారని అంటే ఫ్యూచర్లో మీరు ఒక నెలను ఇప్పుడే కొనేసి పెట్టుకున్నట్టు, అంతే కదా. ఈ 30% అనేది మనం ముందే సేవ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మీరు ఫ్యూచర్ని బై చేస్తున్నారు. ఒక్కొక్క నెల మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక్కొక్క నెల అనేది మనం బై చేసుకుంటాం ఫ్యూచర్. అంటే రేపు పొద్దున ఏదైనా జరిగినప్పుడు మనం ఈ 30% ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 సంవత్సరాలు చేస్తే నెక్స్ట్ 10 సంవత్సరాలు సేఫ్ అయిపోయింది కదా. 20 సంవత్సరాలు చేస్తే నెక్స్ట్ 20 సంవత్సరాలు సేఫ్ అయిపోతుంది. అది 20,000 ఉన్న వ్యక్తి అయినా సరే, 1 lakh ఉన్నా సరే, 5 lakhs ఇన్కమ్ ఉన్న వ్యక్తి అయినా సరే అట్లీస్ట్ ఒక 30% ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే నీ ఖర్చులకు తగ్గట్టు నీ రిటర్న్ రావాలి, తన ఖర్చులకు తగ్గట్టు తన రిటర్న్ రావాలి. తన గోల్స్ పెద్దవి, తన సాలరీ పెద్దది, మీ గోల్స్ మేబీ చిన్నవి. అంటే ఇప్పుడు ప్రజెంట్ నీ లైవ్లీహుడ్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కొంత సేవ్ చేసి పెడుతున్నావు. ఫ్యూచర్లో నీకు ఒకవేళ లక్ బాగుండి నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా పెరిగి నీ లైఫ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఈక్వల్గా నువ్వు కూడా అలాగే 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఈ చిన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉండరు. రెగ్యులర్గా ఏంటంటే బ్యాంక్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించవు. మిడిల్ క్లాస్ అండ్ స్మాల్ అంటే చిన్న వాళ్ళ పైన ఎప్పుడైనా సరే పూర్ ఫ్యామిలీస్ పైన ఎవరు కేర్ చేయరు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే పోంజీ స్కీమ్స్ మెయిన్గా టార్గెట్ చేసేది పల్లెటూర్లని. అలాగే ఇలాంటి ఇలిటరేట్ అంటే మామూలుగా తక్కువ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళని బాగా ఎక్కువగా టార్గెట్ చేస్తారు పోంజీ స్కీమ్స్ ఉన్న వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, పాపం వీళ్ళకి ఈక్విటీ తెలియదు,
తెలిసినా కూడా వీళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ ఒక వీడియో చూడడం, అది పాంజీ స్కీమ్ మంచి స్కీమ్ అని చూడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం, దీనివల్ల ఇఫెక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరకు వస్తే వీటన్నిటి సమస్యకి సమాధానం అనేది దొరికిపోతుంది. ఓకే, సో ఇది ఎందుకు మనం ఫైనాన్షియల్ ప్లానర్ త్రూ వెళ్ళాలి అంటే ఇంత ఉంటుందన్నమాట. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది రిటర్న్స్ కోసం, అట్లీస్ట్ మన డబ్బులు పోకుండా ఉండడం కోసం, ఇది వాళ్ళు చేస్తారు. సో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఒక బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ త్రూ వెళ్తే సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.